శ్రీలలిత త్రిశతి ఈనాటి నామం యొక్క పేరు ఏంటండి? లలితా త్రిశతిలో అంటే లలితా త్రిశతి అంటే అది సాక్షాత్ పరమాత్మ జ్ఞానం చెప్పేది. ఒక్కొక్క నామంలో ఈ విశ్వం మొత్తం మర్రి గింజలు పెట్టినట్టు ఈ విశ్వం మొత్తం నీలో ఉందని చెప్తుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవట్లేదు. ఓకే శిలక పలుకుతాం, చదవటం చేస్తున్నారు. శబ్దార్థ జ్ఞానం తెలుసుకోవాలి. లలన రూప ఏంటంటే ఎప్పుడు మేము ఇలాంటి మీకు వివరణ తెలుసుకోలేకపో అంటే దీని వివరణ ఇచ్చే ముందు కొన్ని మీ అనుమానాలు నేను నివారణ చేయదలుచుకున్నాను. నేను ప్రతిరోజు శివుడి కంటే, విష్ణువు కంటే, రాముడి కంటే, కృష్ణుడి కంటే శ్రీ విద్యా మంత్రాలు గొప్పవే, మీరు గుళ్ళు ఓవరాలు జరగద్దని చెప్తున్నాను అని మీరు నన్ను కొంతమంది తిట్టుకుంటున్నారు. ఏనని వీడు ఎట్లా చెప్తున్నాడు అది ఇదని. నేను మిమ్మల్ని అందరినీ మీరు పరమాత్మ స్వరూపులు, మీరు శివుడి దగ్గర ఆగిపోతున్నారు, విష్ణువు దగ్గర ఆగిపోతున్నారు, అట్లా ఆగిపోవాకండి. మీరు యావత్తు 33 కోట్ల దేవతలు మీలో ఉన్నారు. అవి సైన్స్ పరంగా ఒక అర్థాలు, వేదాల్లో ఒక అర్థాలు ఉన్నాయి. అవి తెలుసుకోండి అని చెబుతున్నాను. మీరు దాన్ని అట్లా తెలుసుకోవాలి ఆధ్యాత్మిక భాషలో. అర్థమైందండి? అంతేగాని ఇప్పుడు కొన్ని గుళ్ళల్లో, గోపురాల్లో, వాటిల్లో మీరు ఈ అనుష్ఠానాలు చేస్తే మీకు జ్ఞానం వస్తుంది. ఇప్పుడు గుళ్ళు, గోపురాలు కొంచెం శృంగార బొమ్మలు అవి ఉంటే వాటిని రకరకాలుగా మాట్లాడుతూ అన్నీ చేస్తుంటే అవన్నీ ఏంటంటే మా పశుత్వ సంస్కృతి, మానవ సంస్కృతి, దేవతల సంస్కృతి అని ఉంటుంది. మీరు ఈ శబ్ద అర్థ జ్ఞానంతో మంత్రం చేస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. అంతేగాని ఎవడేదో ప్రతి ఓడు పొట్టకూడి కోసం ఏదో ఒకటి చెబితే అన్నీ మీరు ఏంటంటే టెక్నాలజీ పెరిగింది కదా, ఉపయోగించుకొని నేను పరమాత్మని అని మీరు తెలుసుకోవాలి. అర్థమైందా? అది సబ్జెక్ట్. నేను మీకు అదే చెబుతున్నా. శ్రీ విద్య గురించి అవేర్నెస్ నా లక్ష్యం అదే. ఎందుకని వేదాలు చదివిన వాళ్ళు కూడా చెప్పట్లేదు కాబట్టి. వాడు వేదాలు చదివిన వాళ్ళు కూడా కొంతమంది అజ్ఞానం అవిద్యతో శ్రీ విద్య గురించి ప్రజలకు తెలియనిట్లేదు నేను చెబుతున్నాను. సరే, ఈ విధంగా నా మాటల్లో భావార్థం తెలుసుకొని మీరు ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి నా అభిప్రాయం. సరే, మన ఇవి నేను మీకు చెప్పేవని నా సొంత సెల్ఫ్ పాండిత్యం కాదండి. ముందుగానే చెప్తున్నా, నా గొప్ప ఏమీ లేదు. విశ్వ విజ్ఞాన సైంటిస్టులు ఈరోజు పట్టకుట్టి కోసం అనేక మంది, అనేక దేశాల్లో సైంటిస్టులు అనేక వేల దశాబ్దాలు కృషి చేసి మేము బల్బు కనుక్కున్నాం, మేము టీవీ కనుక్కున్నాం, మేము సెల్ ఫోన్ కనుక్కొని చెప్తున్నారే. ఇలాంటివన్నీ నా డబ్బులు లేకుండా మనందరికీ ఈ విశ్వం ఇది, పరమాత్మ జ్ఞానం ఇది అసత్యము, ఇది సత్యము, ఇది ఉంటుంది, ఇది ఉండదని ఆనాడు వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి మనకి చెప్పినటువంటిది పైసా ఫీజు తీసుకోకుండా చెప్పిన మహర్షులు అనబడే విశ్వ విజ్ఞాన సైంటిస్టుల జ్ఞానం నేను చెబుతున్నా. వాళ్ళు తెలుసుకున్నది. మీరైనా ఉపనిషత్తులో ఉండి చూసుకోమని నా సొంత పాండిత్యం అందులో ఉన్నది ఇక్కడ చెబుతున్నాను. మీరు నేనేదో ఆ మంత్రాల పుస్తకంలో ఎత్తి ఈ మంత్రాల పుస్తకం రాయటం, ఈ మంత్రాల పుస్తకం అందులో దీనికో పేరు, ఇలాంటివి కాదు నా సబ్జెక్టు. అక్కడ మీకు క్లియర్గా ప్రతిదీ స్వీట్నెస్తో సహా చెప్తున్నా. అర్థమైందండి? మీరు తెలుసుకోండి. సరే అండి, మేము తెలుసుకుంటాంలేండి. మరి మాకు బాగా మీరు చెప్పండి. శివారాధనలో మీరు శివారాధనలో ఉండిపోతే, వెంకటేశ్వర ఆరాధనలో ఉండిపోతే, శక్తి ఆరాధనలో ఉండిపోతే ఏ నాటికి ఏ జన్మకి మీకు ఆత్మజ్ఞానం రాదు. శివుడు ఆత్మజ్ఞానం కాబట్టి సైలెంట్ కూర్చున్నాడండి, ఏం పట్టించుకోకుండా. వెంకటేశ్వర సైలెంట్ కూర్చున్నాడు. నువ్వు పోయి ఎల్లు చూడు రా, చెయ్యి, మంచి అట్లా చూసుకో, లడ్లు తెచ్చుకో, తిను, దండాలు పెట్టుకో, గుడి తప్పు లేదు. జ్ఞానం పెంచుకో. నేను వెంకటేశ్వర వేరు కాదు, మీ ఇద్దరు అన్నదమ్ములమే. ఆయన ఆ రూపంలో, నేను రూపంలో ఉన్నాను. నేను మనుషుల కాళ్ళు చేతులు పెట్టిన ఆయన ఆలోచించాలి మీరు ఆత్మజ్ఞానంగా. అదే చెబుతున్నాయి వేదాలు. నువ్వు ఆగిపోకుండా పరిగెత్తి. మానవ జన్మ అంతిమ లక్ష్యం ఏంటి? ఇప్పుడు వాళ్ళు మనుషులుగా పుట్టి పూజలు అందుకుంటున్నారంటే ఏంటండి అర్థం? ఆత్మజ్ఞానం తెలుసుకున్నారని కదా. అంతేగా, వేదాలు అవే చెప్తున్నాయిగా, శృతులు అవే చెప్తున్నాయిగా. వాళ్ళు చెప్పారా ఎక్కడన్నా నేను దేవుణ్ణి అని? వాళ్ళు చెప్పారా? చెప్పాలి. వాళ్ళ పేరుతో రాసిన గ్రంథాల్లో ఉంటాయి. అర్థమైందండి? ఏ నాడన్న వెంకటేశ్వర స్వామి కానీ, కృష్ణుడు కానీ, రాముడు కానీ నేను దేవుణ్ణి, నన్నే పూజ్య అని చెప్పారా వాళ్ళు? ఒక్కసారి మీరు ఆలోచించండి. వాళ్ళు ఏమన్నారు? నేను వేరు, మేను వేరు. మేను అంటే శరీరం, నేను అంటే పరమాత్మ. కృష్ణుడు ఏం చెప్పాడు?
నాలో సమస్త లోకాలు ఉన్నాయి అంటే ఏంటి అర్థం? పరమాత్మగా భావన చేయాలి. ఈ విధంగా మీరు ఎప్పుడు తెలుస్తాయండి మాకు ఇవన్నీ? మేము వాళ్ళు చెప్పి నమ్ముతున్నాం వాళ్ళ పుస్తకాలు అంటే మీ ఫోన్ ఉపయోగించండి. ఉపనిషత్తులు, శృతులు వెళ్ళండి. ఎవరిని నమ్మద్దు, నా మాటలు కూడా నమ్మద్దు. అందులోకి వెళ్ళి చూసుకోండి. సర్లే చూసుకుంటాంలే కానీ ఈ నామం లలనా రూప గురించి చెప్పండి అంటే చెప్తున్నా కదే. సరే, బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాపు ఈ స్టెప్పులన్నీ శృతిపరంగా రివర్స్లో చేసుకోగలిగితే బాల్యావస్థ అంటే ఫిజికల్ ఆధ్యాత్మికం వెళ్తూ ఉండాలి. బాల్యావస్థ దాటిన తర్వాత ఫిజికల్ ఆధ్యాత్మికం చేస్తే వాడికి శృతుల జ్ఞానం తెలియదు. రివర్స్లో చెప్తున్నా, మీకు అర్థం చేసుకుంటాను. అలా చేసేవాడిని పట్టించు. ఎవరన్నా మీరు ఫిజికల్ ఆధ్యాత్మికం గుళ్ళు గోపురాలు వెళ్ళకూడదు, అది తప్పు అని చెప్పకూడదు. మనం వాడి జ్ఞానం వచ్చినప్పుడు మానుకుంటాడు. ఇప్పుడు విన్నారండి మీరు నేను చెప్పేది, గురువుగారు ఏదో చెబుతున్నారు అని టక్మని ఫోన్ తీసుకొని మీరు వెంటనే నెట్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి మేము వెంకటేశ్వరం దగ్గరికి వెళ్తున్నాం రోజు, దానివల్ల మాకు ఏ వేదంలో అయినా ఏ ఉపనిషత్తులు అయినా దానివల్ల మాకు బెనిఫిట్స్ ఉన్నాయా ఏంటి అని అడిగారు అనుకో, అందులో ఏమీ లేవని వస్తుంది కదా. అమ్మా ఇదే ఆ సంగతి అంటే మనం తిరుపతి పోవచ్చు, వెంకటేశ్వరం దండం పెట్టుకోవచ్చు, గుండు కొట్టించుకోవచ్చు, లడ్లు తెచ్చుకోవచ్చు, అన్నీ ఆధ్యాత్మిక. ఆయన పరమాత్మగా మనం చూడవచ్చు, తప్పులేదు. మనకి పరమాత్మ జ్ఞానం వచ్చేదాకా ఆయన్ని మనం ఆదర్శంగా పెట్టుకుందాం. ఆయన పరమాత్మ జ్ఞానం వచ్చినా కూర్చున్నాడు ప్రశాంతంగా అన్నీ వదిలేసి మనం కూడా అని మీరు ఆలోచించాలి. అర్థమైంది? కొత్తగా వెళ్తున్నారు అనుకోండి తిరుపతి, వెళ్ళవాకని చెప్పకూడదు, వెళ్ళండి అని. వాళ్ళకు కూడా జ్ఞానం రావాలి, మీకు వచ్చిందని వాళ్ళకి రావాలి కదండి. మీకు ఆకలింది అన్నం తిన్నారు, ఎవరు మీ పూర్వజన్మ సుకృతం బాగుండి విన్నారు, ఇని ఇంకా రేపటి నుంచి సంధ్యావనం పుస్తకాలు కొనుక్కొచ్చుకోవడము, శ్రీ విద్యలోకి వస్తాము చేస్తారు, గుళ్ళు గోపురాలు మానేసి. మరి మిగతా వాళ్ళు నన్ను విమర్శన వాళ్ళు రావాలి కదా. మీ కుటుంబాన్ని మీరు బాగు చేసుకుంటారండి, అది వేరే విషయం. కొత్తగా వాళ్ళకి వెళ్ళొద్దని చెప్పకూడదు, వెళ్తుంటే కదా తెలిసేది. అర్థమైందా? ఎవరు వలసవాద ఆధ్యాత్మికం. నేను గతంలో ఒక భారతదేశంలో ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు ఉమ్మడి జిల్లాలో కారంచేడుకి సంబంధించిన ఒక సంఘటన చెప్పి యేసుక్రీస్తుని విమర్శ లేకుండా ఆయనని క్రిస్టియన్స్ అందరూ భుజం మీద సిలువ వేసుకొని మోస్తూ ఉంటారు సంవత్సరంలో ఒక రోజు. ఆయన ఎక్కడ రోములో పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎక్కడ పోయాడు, ఈ భారతీయులు ఆయన్ని వర్షాలు మోస్తున్నారు. ఈ దేశంలో సనాతన ధర్మం ఉన్నటువంటి దేశంలో కూడా ఆయన పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ అనేక త్యాగాలు చేసిన కారంచేడు వీరులని ఒక్క ఎదవ కూడా పట్టించుకోవట్లేదు. వీళ్ళని పూజించాలి కదా. వీళ్ళని ఇప్పుడు కారంచేడులో సంవత్సరానికి ఒకసారి భుజం మీద మోస్తారు ఆ వీరుల ఆయుధాలు. అక్కడ యేసుక్రీస్తు ఆయుధం, యేసుక్రీస్తు శిలువ ఎలా ఇక్కడ వీళ్ళు మోస్తున్నారో మన భారతీయులు, ఆ దేశాల్లో ఎలా చేస్తున్నారో కారంచేడులో ఆ కుటుంబంలో కొంతమంది చేస్తుంటారు, అక్కడ ప్రజలు చేస్తుంటారు. కనీసం శ్రీ విద్యాోపాసకులైనా సంధ్యావందనం చేసేవాళ్ళైనా సరే వాళ్ళని ప్రోత్సహించాలి. మన భారతీయ సనాతన నాగరికత బ్రహ్మనాయుడు అనబడే వైష్ణవ తెగ, బాలం నాగమ్మ అనబడే శైవులకి వీళ్ళిద్దరూ మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని రెండు ఒకటే అని తెలుసుకున్నారు. ఆ యుద్ధం వలన అది అంత గొప్ప హిస్టరీ అని చెబితే ఒక అతను కామెంట్లో ఏమన్నా మీరు యేసుక్రీస్తు గురించి ఎందుకు చెప్పారు, అలా చెప్పకూడదు ఆయన గురించి అన్నాడు. సరే, అతని జ్ఞానం అదిలే, నేను అక్కడ పొగడలేదు, విమర్శించలేదు. గుర్తుపెట్టుకోండి, మన సనాతన ధర్మం ఇంత గొప్పదైతే అక్కడ ఒక్క మనిషి చేసిన దానికి ఇక్కడ ఇన్ని వేల మంది లక్షల మంది చెప్తున్నారు. ఈ గుంటూరు జిల్లా కారంచేడు వీరుల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అన్నందుకు చాలామంది బాధపడ్డారు. సరే, అది వేరే విషయం. ఇప్పటికైనా మీరు బుద్ధి ఉపయోగించి సంవత్సరానికి ఒకసారి కారంచేడు వీరులని వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు సమస్యలు తీరుతాయి. వాడు సత్యసంధులు ఎవరో బ్రహ్మనాయుడు, నాగమ్మ, ఏనా కూడా సినిమాల్లో కథలు కాదండి, నిజ జీవితంలో వాళ్ళు మోనార్కులు, తపస్సులు చేసిన వాళ్ళు. అర్థమైందండి? ఆలోచించండి. నేను చెప్పింది మంచో చెడు. మీరు వలసవాద ఆధ్యాత్మికం పాటించుకుంటారు, నాకు అనవసర విషయం, కానీ నేను సనాతన ధర్మం గురించి చెప్తున్నా, మీరు ఆలోచించండి. సరే, ఇంకా అది పక్కన పెట్టండి. లలనా రూప గురించి చెబుతున్నా. సరే,
ఈ యొక్క ఇప్పుడు ఈ లలన ఈ రూప గురించి జ్ఞానం వచ్చిన శ్రీ విద్య మంత్రంలో సిద్ధి పొంది ఏమవుతుందో తెలుసా అండి మీకు? రావణాసుడు శివుడి దగ్గరికి వెళ్ళి నీ పెళ్ళాన్ని పంపి నాకు అంటాడు చూడండి. అంత కాన్ఫిడెన్స్. అంటే మీరు దీన్ని మీరు నెగిటివ్గా తీసుకోవద్దు. మీ కాన్ఫిడెన్స్ ఒక శివుడిని నీ భార్యను పంపించాలని స్టేజ్ సామాన్యం ఉంటుందా? గిరగిరగిర భస్మం అయిపోతారు ఎవరైనా. అంత స్టేజ్ అంటే ఏంటి? అంత గొప్ప పవరో. వేదాల జ్ఞానం తెలుసుకుంటే అదే నీ పవరో. నువ్వు అసలు నీ చూస్తుంటే గడగడలాడిపోతారు ఎవరైనా. శ్రీ విద్యలో శృతి ప్రామాణిక శ్రీ విద్యా ఉపాసకుడినైనా, వేదాల్లో సంధ్యావందనం చేసే బ్రాహ్మడైనా సరే, ఏ కులం వాడైనా సరే గడగడలాడిపోతుంది భూమి మీద వాడిని చూస్తేనే. ఇప్పుడు వాక్క లాంటిది ఉంటుందండి. శివుడే భయపడ్డాడు కదా రావణాసుడి దెబ్బకి. మీరు ఆలోచించండి. సరేనండి, మరి మీరు చెప్పేది ఈ యొక్క లలనా రూప అంటే దాని గురించి ఇంకొంచెం వివరంగా చెప్పండి అంటే, సరే ఈ లలనా రూప అన్నటువంటిది ఏంటంటే దీనికి ఋషులు ఏం చెబుతారంటే, లలనా రూప అంటే శ్రీ విద్యా మంత్ర సాధన సంధ్యావందనం చేసినా వాడు ఎట్టుంటాడండి అసలు మీరు మాకు అర్థమయ్యేటట్టు చెప్పండి అంటే, దీర్ఘ నిద్రలో రాత్రిపూట ఉంటాడే మనిషి, దాన్ని సుషుప్తి అంటారు. అది పరమాత్మకి దగ్గరగా ఉండే రూపం. అంటే నువ్వు అక్కడ ఉన్నావని అర్థం. నీ పక్కన ఒక పెద్ద పులి వచ్చినా, ఒక పెద్ద పాము, అది రజనీకాంత్ సినిమా చూడండి, దయ్యం పట్టించిన అందులో పెద్ద పాము, ఆ పాము నీ పక్కన ఉన్నా, నీ పక్కన 100 మంది అప్పులోళ్ళు ఉన్నా, నీ పక్కన కొన్ని 100 మంది నక్సలైట్లు తుపాకులు తీసుకుని గురిపెట్టున్నా, నీకు తెలియదు కదా ఏ స్థితిలో ఉంటావు నువ్వు. మహా ఆనందకర స్థితిలో ఉంటావు. ఆ స్థితే పరమాత్మ స్థితి. అది నువ్వే అని చెప్పి ఋషులు అంటున్నారు. ఒరే సోమా నువ్వు అదేరా అంటున్నారు. అదే ఈ రూపం. లలనా రూపం అంటే అది. అక్కడ భాష్యంలో స్త్రీ రూపం అని రాస్తారు కానీ పరమాత్మ రూపం అది. అర్థమైందండి? సరే అండి, బాగానే ఉంది, మేము చేస్తాం. మీకు ఏదైనా మంత్రం ఉందా ఈ లలనా రూపం? లలనా రూప అనబడేటువంటిది శ్రీ విద్యా తిథులలో భగమాలిని తిథి నిత్యా దేవత అంటారు. మంత్రశాస్త్రంలో అత్యంత పవర్ఫుల్ మంత్రం. ఈ మంత్రం సిద్ధి పొందాడు అనుకోండి, ఏమవుతుంది అనుకోండి తెలుసా? ఈ మంత్రం ఎవడైనా పురస్చరణ చేస్తే డెలివరీ అయ్యే ఆడవాళ్ళు ఉంటారు కదా, ప్రెగ్నెన్సీ వాళ్ళు, 9 నెలలు నిండిన వాళ్ళు, 10 నెలలు నిండిన డెలివరీ, వాళ్ళ పొట్ట మీద చేయిపెట్టి మంత్రం చదివితే జర్రని పిండం బయటకు వస్తుంది. అంత పవర్ఫుల్ మంత్రం ఇది, మామూలు మంత్రం కాదండి. ఒకవేళ ప్రెగ్నెన్సీతో ఉన్న ఆడవాళ్ళు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా ఈ మంత్రాన్ని వాళ్ళు ప్రెగ్నెన్సీ మొదలుపెట్టినప్పటి నుంచి మధ్యలో అయినా పర్వాలేదు, ఈ మంత్రం రోజు అధమం 37 సార్లు, మధ్యమం 54 సార్లు, ఉత్తమం 108 సార్లు ఈ మంత్రం చేశారనుకోండి, అబ్బాయి వాళ్ళకి అసలు డెలివరీ ప్రాబ్లమ్స్, నొప్పులు అనేవి ఉండవు, డెలివరీ అయింది కూడా తెలియదు, ఏ విధంగా మన పాలు బాగా ఎన్ని జరుగుతాయి, అద్భుతాలు. అంత గొప్ప మహామంత్రం ఇది తెలుసండి. భగమాలిని తిథి నిత్య అంటారు. ఎవరిని? లలనా రూప అనబడి ఆమెని. ఏంటండి ఆ మంత్రం అంటే, మంత్రం మీరు గురుముఖత తెలుసుకోవాలి, వేదాలు చదివిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాల్సింది. అయినా నేను మీకోసం కొంత వివరణ చెప్పలేను సుమా, ఎందుకంటే మీరు క్లుప్తంగా చెబుతాను, అనుష్ఠానం చేసుకోవాలి కాబట్టి. ఐం భగ భుగి భగిని భగోదరి భగమాలే భగావహే భగ గుహ్యే భగ యోని భగ నిపాతిని సర్వ భగవ శంకరి భగ రూపే నిత్య క్లిన్నే భగ స్వరూపే సర్వ భగాని మేహ్యానయ వరదే రేతే సురేతే భగ క్లిన్నే క్లిన్నద్రవే క్లేదయా ద్రావయ సర్వసత్వాన్ భగేశ్వరి అమోఘే భగ విచ్చే క్షుపక్షోభయ సర్వసత్వాన్ భగేశ్వరి ఐం బ్లూం ఝం బ్లూం ఛైం బ్లూం మోం బ్లూం హేం బ్లూం క్లిన్నే సర్వాణి భగాని మే వశ్య మానయ స్త్రీం హర బ్లేం హ్రీం. ఓంకారం లేదండవు. నేను ఈ మంత్రం పురస్చరణ చేశా. అర్థమైందండి? ఈ మంత్రం ఒకసారి చదవడానికి ఇంతసేపు పట్టిందంటే, ఈ మంత్రం పురస్చరణ చేసి ఉంటానంటే, నేను పురస్చరణ చేశానంటే దానికి ఎట్లా చేసాం, మృత్యువునై చేశా. అర్థమైందండి? అప్పుడు వారాహి చేశాను కాబట్టి. అంత పవర్ఫుల్ మంత్రం అండి ఇది. ఇది వారాహి సంకేతం. శ్రీచక్ర నవావరణలో వారాహి రూపం ఈ భగమాలిని, వరాల తల్లి. అర్థమైందండి? అప్పుడు ఏ ప్రెగ్నెన్సీతో ఆడదైనా సరే ఇది పట్టుకొని ఈ మంత్రం రోజు 108 సార్లు చదివింది అనుకోండి, మీ కుటుంబ సభ్యులు ఎవరిని మీరు ఎడేమన్నా నేను హాస్పిటల్ డెలివరీ చేసుకుని పిల్లల్ని తీసుకుని ఇంటికి వస్తా అంటుంది. అంత మన ఋషులు మనకి ఇచ్చారండి, మీరు పరిగెత్తుతున్నారు.
మీరు పరిగెత్తడం మానుకోండి. అది సినిమాలు చదువుతారు, లక్కీ పరిగెత్తవా కాగు పోరాడదామని. అట్లా మీరు చెయ్యాలి కదా. మీరు పరిగెత్తినంత కాలం ఏమి ఉండదు. అక్కడికి వెళ్ళి 1 గంట, ఇక్కడికి వెళ్ళి 1 గంట, క్యాషు గూషు అంతా వేస్ట్. శ్రీ విద్యలోకి రండి, శృతి ప్రామాణికం. మీ ఫోన్ ఉపయోగించండి. ఏమంటే మేము ఆయన ఎవరో చెప్పాడు ఆకు పూజలు చేయమన్నాడు. ఏ శృతిలో నాకు పూజ ఉందా అని కొట్టండి, లేదు అని వస్తుంది. ఏం చేయాలనండి, ఇదని వస్తుంది. ఆంజనేయ స్వామి నువ్వే, రాముడు నువ్వే, కృష్ణుడు నువ్వే. నువ్వు కానిది ఈ విశ్వంలో ఏమీ లేదు. అది నువ్వు తెలుసుకోవటమే శృతి లక్ష్యం. స్వస్తి.